రైట్. సుబ్బారావు గారు డల్లాస్ నుంచి. సుబ్బారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. హలో హలో మాట్లాడండి. ఇప్పుడు ఈ రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు వీళ్ళకి పచ్చకామర్లు గమనియండి. పచ్చకామర్లు గమనియా? ఎందుకంటే వాళ్ళు చేసే పాపాలన్నీ ఎదుటి వాళ్ళ మీద వేయటం, అంటే జగన్ గారి మీద వేయటం. అవును, చేస్తున్న వాళ్ళు పాపాలు చేస్తున్నారు. అవును. ఆ పాపాలకి శిక్ష వేయాలి కదా, ప్రభుత్వం ఎందుకు వేయదు? ప్రభుత్వం అంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి మేనేజ్మెంట్ వ్యవస్థ ప్రభుత్వానికి లేదు కదా. మనం 4 ఏళ్ళుగా చూస్తున్నాం ఏం జరుగుతుందో ఏం కదో, ఎవరిని మేనేజ్ చేయగలుగుతున్నారో, ఎవరు ఎట్లాంటి ఈ రక్షణ పొందగలుగుతున్నారో ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు వాటి గురించి మాట్లాడితే మళ్ళీ ఆయా వ్యవస్థలో ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది. అందువల్ల మనం ఫలానా వ్యవస్థ అని చెప్పే పరిస్థితి కూడా లేదు ఈ రోజున. కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దు. ఒక్కసారి రామలింగేశ్వర్ గారు విశాఖపట్నం నుంచి. రామలింగేశ్వర రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈనాడు, ఆంధ్రజ్యోతి రోజు రాస్తున్నారు, మనం రోజు వారు రాసిన అబద్ధాలని చెప్పాల్సి వస్తూ ఉంది. బీజేపీని శరణు వేడుతోంది జగన్ గారా, చంద్రబాబు గారా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారా? మీకు నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. ఇప్పుడు జర్నలిజం గురించి చెప్తున్నారు కదా మీరు. జర్నలిజంలోనే నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఫాలో అవుతున్నాను. నేను చూసింది మీరు ఒకళ్ళు చాలా పర్ఫెక్ట్ గానే, ప్లస్ సాయి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇంకోటండి, తర్వాత ఈ రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడానండి ఏదో పడుతున్నారు కింద మీద తప్ప, ఈ ఆల్రెడీ జనం అందరూ మాత్రం ఫిక్స్ అయి ఉన్నారండి. కంపల్సరీ ఫిక్స్ అయి ఉన్నారు. ఎవరు మంచి చేస్తున్నారో, ఎవరు చెడ్డ చేస్తున్నారో అన్నీ తెలుసు జనాలందరికీ. ఇదివరకు పరిపాలన ఆయన చంద్రబాబు నాయుడు కాదుగా. ఇప్పుడు రాజకీయ పార్టీలు అబద్ధాలు చెప్పుకోవచ్చు, నిజాలు చెప్పుకోవచ్చు, వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు. రామోజీరావుకి, రాధాకృష్ణ గారికి ఏమైంది? ఇంత చండాలంగా రోడ్డు మీద బట్టలు తీసి తిరుగుతున్నారనేదే నా బాధ. ఎందుకంటే నేను ఆ 2 సంస్థల్లోనూ పనిచేశాను. ఇంత అసహ్యంగా, ఇంత అరాచకంగా ఇట్లా మారిపోయిన తీరు చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. అది నా ప్రశ్న. రైట్. కృష్ణారెడ్డి గారు పాకాల. కృష్ణారెడ్డి గారు నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. అక్కడ ఉన్న వాళ్ళకందరికీ నమస్తే సార్. చెప్పండి, బీజేపీని బతిమలాడుకుంటోంది, వేడుకుంటోంది చంద్రబాబు, జగన్ గారా? ఆంధ్రజ్యోతి వాళ్ళేమో జగన్ గారి మీద పచ్చి అబద్ధాలతో కల్పిత గాథలు రాశారు. మీరు నమ్ముతారా? మేము నమ్మం సార్. ఓకే. ఒకటి బీజేపీని వేడుకుంటా ఉండేది చంద్రబాబు గారి సార్. అంతేనా? మరి ఆ సంగతి కాస్త ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, మీకేం బుద్ధి ఉందా రాదా, ఇట్లా బుద్ధి ఉందా లేదా, ఇట్లాంటివి అన్నీ రాస్తున్నారు. పోనీ ఇద్దరు గురించి రాసి ఇగో వీళ్ళు ఇక్కడ చేశారు, వాళ్ళు ఇక్కడ చేశారని రాస్తే పోనీ అదొక చదువుకోవడానికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఊరికే బట్టగాల్చి బురదేయటం తప్పితే. దుర్గాప్రసాద్ గారు గుంటూరు. చెప్పండి, ఇది నేరుగా అందరూ చూసినటువంటి దాన్ని కూడా పచ్చి అబద్ధంగా ఎట్లా రాశారు చూడండి. చంద్రబాబు గారు నిన్న కార్యకర్తలంతా టికెట్ల గొడవలో ఆయన్ని తోసేసినంత పనిచేస్తే రద్దీపై తూలిన చంద్రబాబు అని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. సరే, ఈనాడు వాళ్ళు ఏం రాశారో నాకు కనపడలేదు. చాలా జాగ్రత్తగా రాశారు. ఇంత పచ్చి అబద్ధాన్ని ఓపెన్గా అబద్ధం రాశారా, నిజం రాశారా? మీరేమంటారు? ఇక వాళ్ళకి రోజు అదే పని అండి. నిద్రలేసిన కానీ నిద్రపోయేదాకా అదే పనిలో ఉంటున్నారా? అదే పనిలో ఉంటున్నారు. అంటే ప్రజలకు అర్థం అవడం కోసం వీళ్ళు పచ్చి అబద్ధాలు రాస్తున్నారు బాబు అని చెప్పడం కోసం అందరూ చూసిన వీడియోని కూడా వీళ్ళు మోసం చేయాలని చూస్తున్నారని చెప్పడం. దాన్ని వక్రీకరించి వాళ్ళకి అనుకూలంగా చూపించుకోవాలని. రైట్. అజనం ఇప్పుడు ఈ మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పోట్లాడుకుంటే వీళ్ళు సంతోషపడాలని అది ఆలోచనలో ఉన్నారు. కానీ ఈయనేదో రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకొని సక్రమంగా పరిపాలిస్తుంటే వాళ్ళకి కావాల్సిన వాటిలలో ఏదన్నా సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఇతను మద్దతు ఇస్తుంటే దాన్ని వాళ్ళు ఏదో కలిసిపోయారు, భరించలేకపోతున్నారు వాళ్ళు. అదే చంద్రబాబు, లోకేష్ డైరెక్ట్కి వెళ్ళి బెయిల్ అడిగితే కూడా ఏమో గొప్ప విషయంగా చెబుతారు వాళ్ళు. ఎన్నిసార్లు పోయినా జగన్ గారు ఢిల్లీకి గుర్తు చేస్తే రాలేదు. అవును. ఫండ్ తీసుకు